అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం 11:30 గంటల సమయంలో ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండల కేంద్రంలో నూతన ఎంఆర్ఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ నాయక్ను కలిసి ఆత్మకూరు ఎంఆర్ఓగా పదవీ బాధ్యతలు చేపట్టినందుకు పుష్పగుచ్చం పండ్లను అందజేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ మాట్లాడుతూ నూతన ఎంఆర్ఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ నాయక్ను కలవడం జరిగిందని, అదేవిధంగా ఆత్మకూరు మండల వ్యాప్తికంగా గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల ప్రధాన రహదారిపై నీరు నిలువ ఉండడం వల్ల వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు పడడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోవడం జరిగిందని ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండలానికి సంబంధించిన ఏపీ రైతు సంఘం నాయకులు బండారు శివ, రైతు సంఘం మండల కార్యదర్శి బి రామాంజనేయులు, మహిళా సమైక్య మండల కార్యదర్శి సరస్వతి, నల్లమ్మ, గోపాల్ నాయక్, ఇతర ఏపీ రైతు సంఘం మరియు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.